అలహాబాద్లో ది లీడర్ ఒక అద్భుతమైన ఇంగ్లీష్ పత్రిక అండి. మన చిన్నప్పుడు మాట్లాడుకోండి, ఆ పత్రిక అంత విలువైంది, ఇంగ్లీష్ పత్రిక. ఆ ఇంగ్లీష్ పత్రికకి ఆయన పనిచేసేవాడు యశోదత్ అక్కడ. ఏది ఆ లీడర్ ఎడిటర్గా చేసేవాడు. చిన్న గొడవ వచ్చిందండి, వెంటనే తెలిసింది అదేదో ఒకటి తను రాయాలని వాళ్ళు రాయొద్దని. మీకు మేనేజ్మెంట్ తెలిసి తెలవడం సమస్య ఎక్కడ వద్దంటే ఎప్పుడు మేనేజ్మెంట్కి జర్నలిస్ట్కి ఎప్పుడు సమస్యనండి. ఏదో రాయాలనుకుంటాడు ఒప్పుకోడు, ఎందుకంటే ఆయన కోరికలు వేరు, మీ కోరికలు వేరు. మీకేం తెలుసా, ఇన్నోవేటివ్గా ఏదో కనుక్కున్నాను, ఈ రీసెర్చ్ రాసిస్తే నెక్స్ట్ డే నీకు ఎంతంటే ఒక ముఖేష్ అంబానీకి నుంచి మీకు 1 కోటి రూపాయలు ఇచ్చినట్టు ఫీల్ అవుతారు. అల్ప సంతోషమే. మీరు రాసింది పేపర్, మీ పేపర్లో వస్తే మీరు అంత పొంగిపోతారు, అంతకంటే మీరు ఏం ఆశించరు. వాళ్ళకి ఎలా తెలుసండి, చాలా లెక్కలు ఉంటాయి, దీనివల్ల ఏంటి చూసి సినిమా ఉంటుందే నాకేంటి అనేది. ఈ క్లాస్ వల్ల పెద్ద సమస్య ఏంటి చూశాను. ఆయన ఏం చేస్తే పేపర్లో కొట్టేసి రాయనంటే కొట్టేసారి పారిసిపోయాడు, వదిలేశాడండి 8% వచ్చి ఏం చేశాడు తెలుసండి. 20th century, మరి అప్పుడు 20th century కదా, 1900 20th century ఓ మంత్లీ మ్యాగజైన్ పెట్టాడు. పడేవారు కాదండి, మహానుభావులు, విలువలతో కూడిన జీవితాలు అన్నారు చేసి 20th century అని ఒక మంత్లీ మ్యాగజైన్ పెట్టాడు. మంత్లీ మ్యాగజైన్ పెట్టి ఆయన అద్భుతమైన వ్యాసాలు రాశాడు. ఈ రోజు చదువుతాం, ఈ రోజు కూడా. ఎవరి మీద రాశాడు తెలిసి ఎక్కువ వ్యాసాలు ఆయన ఆ మంత్లీ మ్యాగజైన్లో. అద్భుతమైన వ్యాసాలు, మామూలు రైతులు కాదండి ఆయన. ఆయన కలం, ఆయన రాస్తే చాలు అనుకుని ఉన్నారు. కట్టమంచి రామలింగారెడ్డి మీద రాశాడు, ఏది నేషనల్ మ్యాగజైన్లో. శ్రీనివాస్ అయ్యంగారి గురించి రాశాడు, హిరేన్ ముఖర్జీ గురించి రాశాడు. నాకు ఇప్పుడు కొంతకాలం అర్థమైంది కాదు, ఈయనేంటి ఆ పేరు కూడా అలాంటి తెలుగు పేరు లేదు, ఎవరు ఇంగ్లీష్ది ఎక్కడ బయటవాడు నార్త్ ఇండియన్. ఈయనేంటి కట్టమంచి రామలింగారెడ్డి. శ్రీనివాస అయ్యంగారు అంటే తెలుసు కదా, కేఆర్ శ్రీనివాస అయ్యంగారు అంటే ఇంగ్లీష్లో నిష్ణాతులు, ఆంధ్ర విశ్వవిద్యాలయానికి పేరు తెచ్చిన వ్యక్తి, వైస్ ఛాన్సలర్ కూడా చేశాడు. కట్టమంచి రామరెడ్డి వైస్ ఛాన్సలర్ చేశాడు. హిరేన్ ముఖర్జీ హిస్టోరియన్ ఎప్పుడు జ్ఞాపకత్తులు. అటువంటి మాస్టర్లు ఉండేవారు ఆంధ్రప్రదేశ్లో మహానుభావులు. నిజంగా అది ఆంధ్రప్రదేశ్ అంటే అదృష్టం అంటే. హిరేన్ ముఖర్జీ పాటలు చెప్తుంటే మీరు ఎలా ఉంటుంది ఆలోచన. ఇటువంటి వాళ్ళ గురించి ఎందుకు రాశాడరా అని నాకు డౌట్ వచ్చింది. మరి ఎందుకు రాశాడు? ఇప్పుడు ఎక్కడో ఉన్న ఢిల్లీలో ఉన్న పత్రిక మ్యాగజైన్, ఇంగ్లీష్ మంత్లీ మ్యాగజైన్ తెలుగు వాళ్ళ గురించి రాయడం ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఎందుకు అంటే విచిత్రం చూడండి. ఆయన ది లీడర్లో ఉన్నప్పుడు కట్టమంచి రామలింగారెడ్డి వైస్ ఛాన్సలర్. ఈయన ఏం చేశాడు తెలిసిన ఆయన ఇన్వైట్ చేశాడు, నువ్వు అక్కడ ఏమొస్తావు నీ జీతం, వచ్చి మా యూనివర్సిటీలో పనిచేయాలి రమ్మని ఇన్వైట్ చేశాడు. నువ్వు అక్కడే ఉంటారు రా, తెలుగు నేల సేవ చేయి, యూనివర్సిటీలో పనిచేయాలి. యూనివర్సిటీకి వచ్చి పనిచేశాడు, ఆంధ్రప్రదేశ్లో పనిచేసాడండి ఆయన. ఎడిటర్ కొన్ని నెలలు పనిచేసి ఎక్కువసేపు ఉండలేకపోయాడు. సో వెళ్ళిపోయాడు. ఎందుకు చెప్తున్నట్టు యశోదత్ వాళ్ళ నాన్నగారు, యశోదత్ రాజమండ్రి అండి అసలు. వాళ్ళ నాన్నగారు హెడ్ మాస్టర్, ఇంగ్లీష్ టీచర్. ఈయనకి ఇంగ్లీష్ చెప్పేవాడు. ఈ యశోదత్ ఫ్రెండ్ కోటంరాజు రామారావు, ఎవరు పొన్నయ్య బ్రదర్, కోటరాపన్న బ్రదర్. ఈ పాఠం ఇంగ్లీష్ చెప్తే ఈయన వచ్చేవాడు, కుర్రాడు రామారావు కూడా వెళ్ళాడు, ఇద్దరికి పాఠం చెప్పాడు ఇంగ్లీషు. మరి ఆ మాస్టర్ కూడా అలా ఉండేవారండి. హెడ్ మాస్టర్ పాఠం చెప్తే ఆ కొడుకు యశోదత్కి ఈ కోట రామారావుకి మరి ఎంత గొప్ప పాఠం చెప్పాడు చూడండి. ఇద్దరూ కూడా నిష్ణాతులు అయిపోయారండి ఇంగ్లీష్లో. ఆ కోటంరాజు రామారావు మీకు తెలిసింది ఎంత విచిత్రం అంటే, ఈ దగ్గర నేర్చుకున్న, హెడ్ మాస్టర్ దగ్గర నేర్చుకున్న ఇంగ్లీష్ ఎంత ప్రభావితం చేసిందంటే, జవహర్లాల్ నెహ్రూ ఒక పేపర్ స్టార్ట్ చేశాడు, మీ అందరికీ తెలుసు లేదా, నేషనల్ హెరాల్డ్. విన్నారా పేరు లేదా? ఆ మధ్య పెద్ద గొడవ అయిపోయింది. నేషనల్ హెరాల్డ్ అంటే జవహర్లాల్ నెహ్రూ స్టార్ట్ చేశాడు. మరి జవహర్లాల్ నెహ్రూ ఇంగ్లీష్ గురించి నేను చెప్పవసరం లేదు కదా, కేంబ్రిడ్జ్ స్టూడెంట్, ఆయన లెవెల్లో ఉంటుందో గొప్ప ఇంగ్లీషు. ఆయన పిలిచి సెలెక్ట్ చేసి దేశంలో ఉన్న వాళ్ళందరినీ చూసి రామారావుని పిలిచారండి. ఆ ఇంగ్లీష్ చూసి ముగ్ధులైపోయి పిలిచి, నువ్వు ఎడిటర్గా ఉండాలి దీనికి అని చెప్పి ఫస్ట్ ఎడిటర్ ఆఫ్ నేషనల్ హెరాల్డ్ ఈజ్ మన రామారావు. గర్వంగా చెప్పుకోండి. వాళ్ళ అన్నయ్య ఎంత గొప్పటి చేసండి, కోటంరాజు పొన్నయ్యని. ఆయన ఈ అబ్జర్వర్ దానికి ఎడిటర్గా చేసేవాడు. ఎక్కడ చేసాడంటే కరాచీ, పాకిస్తాన్లో పనిచేసి, అంటే అప్పుడు పాకిస్తాన్ లేదు, భారతదేశం, పాకిస్తాన్లో చేసేవాడు. ఎంత గొప్ప రైటర్ అంటే ఆయన ఇంగ్లీష్ చూసి జిన్నా ఉన్నాడు కదా, జిన్నా పొంగిపోయి ఎప్పుడు అప్డేట్ చేసి మీటింగ్ కూడా చెప్పాడు, ఓ వాట్ ఏ గ్రేట్ ఎడిటర్ వీ హ్యావ్ అని. ఎవరి గురించి? కోటంరాజు పొన్నయ్య గురించి. ఇద్దరు అన్నదమ్ములు ఎడటం చూడండి. ఆయనకి ఇంకో విషయం తెలిసే మీకు, కోటంరాజు పొన్నయ్య పేరున పాకిస్తాన్లో కరాచీలో ఒక వీధికి ఆ పేరు పెట్టారు. ఎక్కడ విన్నారా? ఒక ఎడిటర్కి పేరు
ఒక వీధికి పెట్టారు, విన్నారండి మీరు. మన దగ్గర పెడతారు మనవి. అది ఆయన గొప్పతనం, తెలుగువాడు గొప్పతనం.